సేవే లక్ష్యంగా కొనసాగుతున్న సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న సేవా ప్రయాణం. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ వాసన్ శెట్టి సత్యంను సన్మానించిన ప్రముఖులు. రామచంద్రపురం కేంద్రంగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రామచంద్రపురం, అమలాపురం పట్టణాల్లో ఫౌండేషన్ చైర్మన్ వాసన్ శెట్టి సత్యం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి పలువురు నాయకులు సత్యంకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో నాయకులు మాట్లాడుతూ అనతి కాలంలోనే సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ సమాజంలో విశేష గుర్తింపు సాధించిందని ప్రశంసించారు. చివరికి కష్టం వచ్చినా తామున్నామంటూ ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లలను దత్తత తీసుకుని చదివించడం, మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి కల్పించడం, నిరుద్యోగ యువత కోసం ఇప్పటి వరకు 50కి పైగా ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక సహాయాలు అందించడం అభినందనీయమని ప్రశంసించారు. సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ జనవరి 26న నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించడం సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. ఫౌండేషన్ చైర్మన్ వాసన్ శెట్టి సత్యం మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి విద్య, ఉపాధి, మహిళా సాధికారత లక్ష్యంగా ఫౌండేషన్ ముందుకు సాగుతుందని వెల్లడించారు. సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ తన కుమార్తె శ్రీ సత్య సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఫౌండేషన్ సేవలను మరింతగా విస్తృతం చేస్తామని, ఈ ప్రయాణంలో తమకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి చైర్మన్ వాసన్ శెట్టి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముచ్చిమిల్లి రోడ్లో ఉన్న న్యూ లైఫ్ దివ్యాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు ఫ్రూట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను. నియోజకవర్గంలో ప్రజలకు, కోనసీమలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవే సత్యం, సేవ నిత్యం అన్న దృక్పథంతో ప్రజలకి సేవ చేసే భాగ్యం కలగజేసిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు, అలాగే కోనసీమ ప్రజలందరికీ కూడా నేను ఇదేదో ఆశించి ఏదో లబ్ధి పొందటానికో ఆశించో చేస్తున్న కార్యక్రమం కాదు ఇది. ఇక్కడ మంత్రిగా నా కుమారుడు అవడానికి ముఖ్యంగా సహకరించిన పేద ప్రజలందరూ రుణం తీర్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ఇది వాసన్ శెట్టి సత్యం ఫౌండేషన్ సంస్థ. ఈ ఒక్క నియోజకవర్గానికే కాకుండా కోనసీమలో ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా పాకి దారిద్ర్య రేఖకి ఎక్కడైతే దిగువనున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. సేవ చేసేది విధానం కూడా మాకు సంతృప్తినిచ్చింది. రాబోయే కాలంలో మరింత దీన్ని విస్తృతపరిచి ఉభయ గోదావరి జిల్లాలను కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా సేవలు నిరంతరం కొనసాగేలాగా సత్యం ఫౌండేషన్ కి సహకరించిన దాతలకు, మా వెనకాలండి నడుపుతున్న నా యొక్క కుమార్తె శ్రీ సత్య గారికి, అలాగే నా కుమారుడు మంత్రి గారికి, అలాగే మా టీం ఉంది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ సేవ చేయలేనే భాగ్యంతో మేము ఎదురుకి వెళ్తాం. మళ్ళీ వార్షికోత్సవం వచ్చేటప్పటికి దీన్ని ఇంకా విస్తృతపరుస్తామని తెలియజేసుకుంటూ సెలవు.